సువార్త మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ అండ్ ద 10th chapter and 13 and 14 verses. తమ చిన్న బిడ్డలను మొట్టవలని అని కొందరు ఆయన దగ్గరికి వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని ఎవరిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింప నేరడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి, ఈ మాటలు చాలామందికి బాగా తెలిసినటువంటి మాటలే. ఇది ఏముంది దీనిలో ప్రత్యేకత అనుకోవచ్చు, ఎందుకంటే మీరు చాలాసార్లు విన్నారు కాబట్టి. ఇక్కడ కొన్ని రకాల వర్గాల ప్రజల్ని మనము చూస్తూ ఉన్నాం. కొన్ని రకాల వర్గాల ప్రజల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ ప్రజలు అని చూసినప్పుడు మొట్టమొదటిగా కొందరు, రెండో వర్గం శిష్యులు. కొందరు మనుషులు, మిగతా వాళ్ళు రెండో భాగం శిష్యులు. మూడవదిగా యేసు. 3 భాగాలుగా ఈ జనులను మనము డివైడ్ చేసుకోవాలి. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు కొందరు ఆయన దగ్గరికి చిన్న బిడ్డలను మొట్టవలెనని తీసుకుని వచ్చారు. చిన్న బిడ్డలను తీసుకొచ్చినటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి శిష్యులు గద్దించారు, గసిరారు, కోపడ్డారు. మూడవదిగా యేసుని ఆయన మాటలు పరిశీలించినప్పుడు ఆయన వెంటనే వారి మీద కోపపడి, కొందరు యేసయ్య దగ్గరికి శిష్యులను తీసుకుని వచ్చిరి, శిష్యులు గద్దించిరి. యేసయ్య ఇది చూసి వారి మీద కోపపడి, నిజమే చిన్నపిల్లలు అనేటప్పటికీ కాస్త డిస్టర్బెన్స్ ఉంటుంది. చిన్నపిల్లలు అనేటప్పటికీ చిన్నపిల్లలకి ఏమి తెలుసు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కొందరు మాత్రము యేసయ్య వారిని మొట్టవలెనని ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వారి పిల్లల్ని తీసుకుని వచ్చారు. అంటే ఆ కొందరిలో మనం చూడగలిగేది గొప్ప విశ్వాసము. ఆ కొందరు ఏమనుకుంటున్నారంటే, యేసయ్య మా పిల్లలను ముట్టుకుంటే వారి జీవితాలు బాగుంటాయి. అంటే యేసయ్య ముట్టుకుంటే ఏమి జరుగుతుంది అనేది వీరికి ఒక అవగాహన ఉంది. యేసయ్య దగ్గరికి మనం వచ్చినా, యేసయ్య దగ్గరికి మన పిల్లల్ని తీసుకొచ్చినా ఏమి జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహనతో వారు తమ పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లలు అని మీరు అనుకోవచ్చు, కానీ చిన్నపిల్లలే. దానికి సమాంతరంగా మనము చూడవలసింది మన పిల్లలు. కొందరు శిష్యులు కాదు, కొందరు అవుట్ సైడర్స్, బయట శిష్యులు కానివారు. శిష్యులు కానివారే తమ పిల్లలను దేవుడి దగ్గర తీసుకొస్తే నువ్వేం చేయాలి? నీ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? ఇది చదవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, దీనిలో మర్మం ఏమీ లేనట్టుగా ఉంటుంది. దేవుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడితేనే నేను ఏ గ్రంథంలో ఉన్నటువంటి మాటలైనా చెప్తాను. ఆయన నాతో ప్రత్యేకంగా మాట్లాడారు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను.
యేసయ్య దగ్గరికి నీ కుటుంబాన్ని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత నీపై ఉంది, కానీ వారిని నువ్వు తీసుకురావడం లేదు. నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని దేవుడి దగ్గర తీసుకురావాలి, కానీ నువ్వు దేవుడి వద్దకు నువ్వే రావు. నువ్వే నీ బంధువులతో తిరుగుతూ ఉంటావు. ఎంత సిగ్గుమాలిన జీవితం తెలుసా ఇది. అసలు మహాదేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నావు అంటే నీలో దైవత్వం ఎక్కడా లేదు. నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నా వైపు చూడండి. ఒక మొక్క ఉంది, సపోజ్ ఇదే అనుకోండి, మొక్క నిజమైన మొక్క అనుకోండి. యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్, ఇది మట్టిలో ఉందనుకోండి. ఈ మొక్క మట్టిలో ఉన్న మొక్క, చిన్న మొక్క లేక కొంచెం పెద్ద మొక్క అనుకోండి, ఏదైనా ఇలాంటి మొక్క అనుకోండి. ఇది మంగళవారం దీన్ని పీకేసాను, ఈ మొక్కను మంగళవారం పీకేసాను. మట్టిలో పెట్టలేదు, నీళ్ళలో పెట్టలేదు, అలా బయట పెట్టాను, వేద్దాంలే అని. ఎక్కడ ఎక్కడ మట్టిలో. మంగళవారం తీసాను, అలా పెట్టేశాను. బుధవారం అలాగ ఉండిపోయింది, లక్షవారం అలాగ ఉండిపోయింది, శుక్రవారం పాతాను. బతుకుతుందా? బతకదు కదా. మరి మంగళవారం దేవుని విడిచిపెట్టేసి శుక్రవారం దేవుడి సన్నిధికి వస్తే గ్యారంటీ ఉంటుందా? బతకొచ్చు, బతకపోవచ్చు. కొన్ని మొక్కలు బతుకుతాయి, కొన్ని మొక్కలు బతకవు. ఎందుకంటే తీసిన వెంటనే పాతేది. తులసి మొక్క ఉంది, ఇంట్లో పెంచుకుందామని మీరు పాతుదామని తెచ్చారు. పాతడం మర్చిపోయి నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యంతో పాతకుండా 3 రోజులు పెట్టారు. బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం కూడా పెట్టేశారు. ఆదివారం పాతామని పెట్టారు. మీరు పాతేటప్పటికే మొక్క ఏమైపోయి ఉంటుంది? నువ్వు అంతే. నువ్వు ఇక్కడ రాకపోతే నాకు జరిగే నష్టం ఏమీ లేదు. రాబోయే నష్టాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ మీదకు రాబోయే నష్టాన్ని నువ్వు గ్రహించడం లేదు కాబట్టి నీకు భయం లేదు. ఆల్మోస్ట్ అందరూ అదే, కొందరు తప్ప. మీరు రాబోయే నష్టాన్ని, ఉగ్రతను రెసిస్ట్ చేసుకోవాలి అంటే మీరు దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. మీరు దేవుడి వాక్యములో పాతబడి ఉండాలి. వేరేమో లోకంలో ఉంది, కొమ్మ చివరలు మాత్రం దేవుడి వైపు వాళ్ళ ఉంది. వేరంతా భూమిలో, వేరు లోకంలో పాతుకుపోయి ఉంది, బలమైన వేరు. కేవలం కొమ్మ మాత్రమే మన వైపు వాళ్ళు ఉంది. కొమ్మ మాత్రమే మన వైపు ఉంటే నువ్వు దేవుని బిడ్డమేమవుతావు? నువ్వు దేవుడి ద్రాక్షపల్లి ఏమవుతావు? ఫలించే ద్రాక్షపల్లిగా ఎందుకు ఉంటావు? నీలో ఫలింపు లేదు. నువ్వు గ్రహించడం లేదు. ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుడిని ప్రేమించడం, దేవుడు కనపరచడం అంటే నీకు ఖాళీ ఉన్నప్పుడు కాదు. నీకు ఖాళీ ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి రావడం కాదు. దేవుడి కొరకు, చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి, దేవుడి కొరకు నువ్వు ఖాళీ చేసుకుని రావాలి. నువ్వు ఖాళీ అవ్వాలి. ఒక చిన్నది చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆ గదిలోనికి ఆయన వెళ్ళారు. ఆయన అంటున్న మాట, నాకు కాస్త చోటు ఇవ్వండి. దేవుడికి చోటు ఇవ్వాలి. నీ అనుదిన జీవితంలో కేవలం మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే కాదు. నీ అనుదిన జీవితంలో ప్రతిరోజు దేవుడికి చోటు ఇవ్వాలి.
నీలో దేవుడు నివసించాలి. అప్పుడు నీవు వేరు తన్ని చెట్ల వేరున గొడ్డలి ఉంది, ఆకు వాడక తన ఫలమిచ్చే వేరు ఉంది. కొన్ని చెట్ల వేరున గొడ్డలుంది, కొన్ని చెట్ల వేర్లు కాలవల వలన ఫలించే వేరుగా అది మనం చూడగలం. ఈ మధ్యాహ్నకాల సమయంలో కొందరు తమ బిడ్డలను దేవుడు ముట్టాలని తీసుకొచ్చారు. అంటే దేవుడి యొక్క టచ్ ఆ బిడ్డలకు కావాలి అనేటువంటి ఒక జ్ఞానం వాళ్ళకు వచ్చింది. వీళ్ళను దేవుడి చేత దీవించబడాలి అనేటువంటి ఒక గ్రహింపు వాళ్ళు కలిగి ఉన్నారు. నీ గ్రహింపు ఓ బైబిల్ ఎట్టు ఊపుకుంటే ఇక్కడికి వస్తున్నావు, ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళిపోతావు, మరలా నువ్వు అడవిలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. నీకు మరలా బైబిల్ తీసే ఓపిక లేదు, తీరిక లేదు, కోరిక లేదు. నీ దగ్గర ఉన్నటువంటి గర్వం, నీ దగ్గర ఉన్నటువంటి పొగరు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ కళ్ళు మూయబడి ఉన్నాయి. గుడ్డివాళ్ళు కళ్ళు తెరిచాడంటే అర్థం ఏంటంటే ఆత్మపరమైన గుడ్డి కళ్ళు దేవుడు తెరవటం అని అర్థం చేసుకోవాలి. తమ పిల్లల్ని తీసుకొచ్చారంటే మీరు మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యులను దేవుడి సన్నిధి తీసుకురావాలి. పిల్లలు అంటే మనమంతా దేవుడి పిల్లలం. మనమే కాదు, లోకములో ఉన్న వారందరూ దేవుడి పిల్లలే. వారిని దేవుడి దగ్గర మనం నడిపించాలి. వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడానికి వారు దేవుడి దగ్గర నడిపించబడాలి. ఎంతమంది నువ్వు నడిపిస్తా ఉన్నావు? ఎందుకు వారు తమ బిడ్డలను తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి బిడ్డలను తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరైనా అలా తీసుకొచ్చారా? హన్నా తన బిడ్డను దేవుడి సన్నిధికి తీసుకొచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్, గొప్ప ఉదాహరణ. హన్నా తన బిడ్డను దేవుని ఆలయంలో విడిచిపెట్టింది. దేవుడు మందిరంలో పెరిగేటట్టుగా చూసుకుంది. దైవజనుడు సమక్షంలో దీవించబడాలని కోరుకుంది. ఏ మందిరంలో అయితే తన ప్రార్థన చేసుకుందో ఆ మందిరంలో తన కుమారుడు దీవించబడాలని తీసుకుని ఆ కుమారుని ప్రతిష్ఠ చేసింది. తీసుకురావడమే కాదు, తన బిడ్డను దేవుడి కొరకు ప్రతిష్ఠ చేసింది. ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క బాలుడు ఏమైనా శాపగ్రస్తుడయ్యాడా? ఏమైనా నష్టపోయాడా? ఎందుకు నీ బిడ్డల్ని నువ్వు దేవుడి సన్నిధికి తీసుకురావడం లేదు? నీ బిడ్డలు తీసుకొస్తే నాకు ఆదాయం పెరిగిపోతుందా? నువ్వు వస్తేనే పెరగదు. నీ బిడ్డలు ఏం చేస్తారు నా దగ్గరకు వచ్చి? నీ బిడ్డల గురించి, ఈ లోకంలో దేవుని బిడ్డల గురించి, దేవుడి ప్రజల గురించి నీకు చింత లేదు. నీకు చింత లేదు. నీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ. నీకు లోకపు చింత మాత్రం టన్నుల కొలిదే ఉంది. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది జరగడం లేదు, అది జరగడం లేదని. పైగా దేవుడి మీద నిందేస్తున్నావు, దేవుడు నాకేమి చేయటం లేదని. ఎందుకు చేయాలి నీకు దేవుడు? దేవుడు చేసిన ఉపకారాలకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలకి నువ్వు లోబడి ఉన్నావా?
ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఆటంకపరిచేది ఎవరంటే శిష్యులే. సరే, లోకస్తులు లేక లోకుల్లో కొందరు దేవుడి దగ్గర తమ బిడ్డలను తీసుకొస్తుంటే శిష్యులు ఆపుతున్నారట, రావద్దు, తీసుకురావద్దని. శిష్యులంటే ఎవరు ఇప్పుడు? శిష్యులంటే ఎవరు? మనమే. ఇప్పుడు సంఘం పెరగకుండా చేస్తున్నది ఎవరు? అది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేవుడు గద్దెంపుకు నువ్వు గురి కాపోతున్నావు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నీ స్టెప్ అయిపోయింది, ఓకే, నువ్వు గద్దించావు, రానకుండా చేస్తున్నావు. రాకుండా చేయడం అంటే నువ్వు గేటు దగ్గర ఆపడం కాదు, వచ్చేలాగా నీ దగ్గర సాక్ష్యం లేదు. నువ్వు గేటు దగ్గర నిలబడటం, రావద్దని అనడం కాదు, నీ దగ్గర సువాసన లేదు, పరిమళ వాసన లేదు. నీ దగ్గర సాక్షి జీవితం లేదు, నీ దగ్గర బలమైన విశ్వాసం లేదు, నీ దగ్గర బలమైన ప్రార్థన లేదు. అందుచేత ఎవరో నీ మాట వినరో, నీ మాట విని రారు, ఎవరో నీకు లోబడరు, అందరూ నిన్ను అసహించుకుంటారు. ఎందుకంటే నీలో దేవుని ప్రసన్నత వాళ్ళు చూడలేకపోతున్నారు. ఫంక్షన్లకి, వేడుకలకి ఎంత ప్రసన్నతగా తయారవుతావు, ఎంత వేడుకగా తయారవుతావు. నేను చూడగానే చీర బాగుంది, నీ బట్టలు బాగున్నాయి, చొక్కా బాగుంది అని అంటారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చావేమిటి? స్నేహితుడా, ఈవేళ స్నేహితుల దినోత్సవంగా ఈ లోకంలో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్నేహితుల దినోత్సవం అట. ఎంతమంది స్నేహితులు ఉన్నా నిజమైన స్నేహితుడు నీకు లేకపోతే ఆ స్నేహితుల యొక్క సహాయం కూడా నీకు అందదు. పరలోకము నుండి తన స్నేహహస్తాన్ని చాపుతున్నాడు, ఈవేళ రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మూసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. యేసు ప్రభు వారు వారిని ఆటంకపరచొద్దు అంటున్నాడు. దీనికి సంబంధించినటువంటి మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-15 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయము 15-17 వచనాల్లో కూడా మనం చూడగలం. దేవుడి యొక్క హస్తం మా పిల్లల మీద ఉండాలి. దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క కృపాహస్తం, దేవుని యొక్క దయాహస్తం వారిని ఆటంకపరచకూడదు. వారు వచ్చేటట్టుగా చూడాలి, వారు వచ్చేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి, వారు లోపడేటట్టుగా నీ దగ్గర ఉపవాసం ఉండాలి. దినములు చెడ్డవి అని లేఖనాలు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు అంటున్నారు, మా బిడ్డలను తాకండి అంటే ఆశీర్వదించండి. యాక్చువల్గా దీని యొక్క పదానికి గ్రీకులో ఒక మంచి పదం ఉంది, తాకమనడానికి. దాని యొక్క పదం ఏంటంటే యూలోగియా. గ్రీకులో దీనికి పదం యూలోగియా అంటే దేవా తాకండి, దేవా మా బిడ్డలను ముట్టండి, దేవా మా బిడ్డలతో మాట్లాడండి. నీ బిడ్డలు ప్రభువులో ఎదగాలని నీకు చింత లేదు, పెళ్లి చేసేస్తే సరిపోతుంది, వారికి పిల్లలు పుట్టేస్తే సరిపోతుంది, వారికి కూడా గవర్నమెంట్ ఫ్లాట్ వచ్చేస్తే సరిపోతుంది. నేను సుట్టిగానే చెప్తాను. నా దగ్గర పైకి ఒక మాట, లోపల ఒక మాట ఉండదు. ఏ వ్యక్తినైతే సరే నీకు ఇది జరగబోతుందని చెప్తాను. ఇది జరగబోతుందని చెప్పినప్పుడు మీరిద్దరు బయటకు వచ్చి నన్ను అడిగారు, గుర్తుందా? మీరిద్దరూ అడిగారు కాబట్టి కార్యం ఆగిపోయింది. ఇంకా జరగబోతున్న కార్యం కూడా దేవుడు నాతో చెప్తాడు, చెప్పాడు కూడా. అది అవసరమైనప్పుడు నేను రివీల్ చేస్తాను మీకు. అమ్మ ఇది జరగబోతుందని చెప్పాను. ఆ భయం ఎల్లప్పుడూ ఉండాలి మనకి. ఆయన ఒకసారి చెప్పారంటే జీవితకాలం మనం పాటించాలి.
నాకేం పర్లేదులే తప్పించేసుకున్నాను అని అనుకోవచ్చు. మనం ఆయన నుండి తప్పించుకోలేమండి. దేవుడు ఏమి తప్పించే దేవుడు, కానీ ఆయన నుండి నువ్వు తప్పించుకోలేవు. యోనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు, తప్పించుకున్నాడా అంటే లేదు. మనం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినా, బూదిగంతలా వెళ్ళిపోయినా ఆయన ఉంటాడు. ఆయన నుండి మనం తప్పించుకోలేం అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు శిష్యులు పిల్లల్ని గద్దిస్తున్నారు, కానీ ఎవరిని గద్దించాలి? మీరు గద్దించాలి, శిష్యులు గద్దించాలి, కరెక్టే. ఎవరిని గద్దించాలి చెప్పండి? హల్లెలూయా. సాతాను గద్దించాలి. నువ్వు గద్దించగలవా? నువ్వే సాతానువి. నువ్వు సాతాను యొక్క ప్రతిరూపం. నువ్వు ఎలాగంటే మీరు నా మీద కోపడచ్చు, పడండి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు కోపడితే నాకేం అవ్వదు, ఐ నో ఇట్. కానీ దేవుడు కోపడితే మాత్రం ఏమవుతుందో మీరు తెలుసుకోండి. మీరు కోపడండి, కానీ దేవుడు కోపడితే మాత్రం ఏమవుతుందో లెక్క వేసుకో, జాగ్రత్త. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరిని గద్దించాలా? ఎవరిని గద్దించాలా? సాతాన్ని ఏం గద్దిస్తుంది? దెయ్యాన్ని ఏం గద్దిస్తుంది? అంధకార క్రియల్ని గద్దించాలి, చీకటి శక్తుల్ని గద్దించాల, రోగాల్ని గద్దించాల. రోగమే నేను గద్దిస్తుంది, అందుకే నీ ఇంట్లో మాటికి రోగం. అవునా కాదా చెప్పండి? నీకు 3 రోజులు బాగుంటే 4 రోజులు బెడ్ మీద ఉండాలి నువ్వు. నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి? నిజం కాదనుకోండి, నిజం కాదండి మీరు అన్ని అబద్ధాలు చెప్తారని కూడా చెప్పొచ్చు, పబ్లిక్గా చెప్పొచ్చు, వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు చెప్పండి, నేను ఏమనుకోను. దేవుడికి స్తోత్రం, గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరిని గద్దిస్తున్నారు? రోగం మిమ్మల్ని గద్దిస్తుంది, అవునండి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని గద్దిస్తున్నాయి, బాధలు మిమ్మల్ని గద్దిస్తున్నాయి. మీరు సరిగ్గా వింటే, నా మాట మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, మీరు వెళ్ళి ముందు నా కాళ్ళ మీద పడి వెళ్తారు. నేను చెప్పే మాట మీరు సరిగ్గా అర్థమైతే మీరు నా కాళ్ళు మొక్కి వెళ్తారు. మొక్కమని నేను అన్నాం, మొక్కకూడదు, వద్దు, మొక్కి వెళ్తారు, మొక్కడానికి సిద్ధపడతారు. మీరు అలా అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోలేరు, మీకు అర్థం అవ్వదు, గ్యారెంటీ. దేవుడికి మహిమ కలుగునగాక. ఒక రోగం నిన్ను గద్దిస్తుంది, ఒక వ్యాధి నిన్ను గద్దిస్తుంది, పిల్లలు నిన్ను గద్దిస్తున్నారు, ఊర్లో వాళ్ళు నిన్ను గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. కారణం చీకటి అంధకార క్రియలను నువ్వు గద్దించక ప్రార్థనలో గద్దించాల. హలో, నీ దేవుని నువ్వు శోధించకూడదు అని యేసయ్య సాతానుని హెచ్చరించారు. యేసయ్య దగ్గరికి సాతానుడు వచ్చి, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో, ఈ లోకం చూడు ఎంత అందంగా ఉందో, దీన్ని నీకు ఇస్తాను, నాకు పుట్టే నమస్కారం, నాకు ఒక నమస్కారం పెట్టి దీనన్నిటిని నీకు రాసిస్తాను, నీ దేవుని కుమారుని నువ్వు శోధించవలదు, గెట్ అవుట్ ఫ్రమ్ మీ, ఐ రిబెక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దాని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? రిబెక్. సాతానుని దేవుడు గద్దించాడు. జయము జయము జయము
ఎల్లవేళల జయము యేసునామమునకే ఎల్లవేళల జయము ఎల్లవేళ. దేవునికి మహిమ కలుగును గాక. జయ జీవితం నీకు లేదు. దేర్ ఇస్ నో విక్టోరియస్ లైఫ్. ఏ గాలికి ఆ గాలిలో కలిసిపోతున్నావు. ఏ గాలి వీస్తే ఆ గాలిలో కలిసిపోతున్నావు. పెళ్లి గాలి, ఫంక్షన్ గాలి, ఏ గాలికో కొట్టుకుపోతా ఉన్నావు. ఎందుకంటే నీ దగ్గర గద్దించే శక్తి లేదు. నువ్వు గద్దించాల్సింది దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆయుధాలను. ఆయనకి విరోధమైన ఆయుధం ఏది నువ్వు వర్దెల్లదని వాక్యం చెబుతున్నా. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడతలేదా? యేసు ప్రభు వారు అయితే ఇక్కడ శిష్యులను గద్దించాడు. నా దగ్గరకు వచ్చే వారిని నువ్వు ఎంత మాత్రం అడ్డు చెప్పవద్దు. యేసయ్య దెయ్యాన్ని గద్దించాడు. సేనాలో ఉన్న దెయ్యాలు పారిపోయాయి. దేవుణ్ణి చూసేటప్పటికే ఆ దెయ్యాలకు భయం పట్టింది. యేసయ్య రోగాల్ని గద్దించాడు. యేసయ్య ఏం గద్దించారు? శిష్యులు ఏం గద్దించారు? నువ్వేం గద్దిస్తున్నావు? నిన్నెవరు గద్దిస్తున్నారు అనే విషయాలు. టాపిక్ వెరీ గ్రేట్, మంచి టాపిక్. నా దగ్గర కూర్చున్న వారు ఎవరైనా సరే వాక్యం నేర్చుకుంటారు. నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉన్నా కూడా నేను వాక్యం చెప్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానుడు పారిపోవును గాక, చీకటి శక్తులు అన్నీ లయమైపోవును గాక. నీ దగ్గర బలమేది? ఇంట్లో పనులు, పెళ్లి పనులు, ఫంక్షన్ పనులు చేయడానికి బలం ఉంటుంది. దేవుడి సన్నిధికి రావడానికి నీ కళ్ళకు బలం ఉండదు, నీ కళ్ళకి బలం ఉండదు, నీ నోటికి బలం ఉండదు, నీ చేతులకు బలం ఉండదు. ఎంతగా దేవుడిని నొప్పిస్తున్నావు? ఎంతగా దేవుణ్ణి బాధ పెడతా ఉన్నావు? 5,000 వస్తుందంటే నెలకి 500 కానుక. 10,000 వస్తే ఎంత ఇవ్వాలి? కానీ ఎంత ఇస్తున్నారు? 30,000 వస్తే ఎంత ఇవ్వాలి? $1990లో 88లో అనుకుంటా మా అమ్మగారి జీతం ₹1000 మాత్రమే, టీచర్. ఆ రోజు నుంచి నాకు బాగా గుర్తు. ₹1000 జీతం అయితే ₹100, 2,000 అయింది 200, 3,000 అయింది 300. వారి జీతాలు చాలా తక్కువగా ఉండే అప్పుడు. ఇప్పుడున్నట్టుగా జీతాలు రాలేదు. చాలా తక్కువ జీతంతో రిటైర్ అయ్యారు. దేవుడు ఎంత ఇచ్చాడో అంతకు మనం లెక్క చెప్పాల్సిందే. లేదంటే ఆ డబ్బే నిన్ను గద్దేస్తుంది. నువ్వు ఇవ్వని డబ్బే నీకు రోగమై కూర్చొని, అది గద్దించి నిన్ను రోగానికి గురి చేస్తుంది. నీకు దేవుడికి ఇవ్వడానికి చేతులు రావు. ఆదివారం గుడికి రాలేదు, కానుక పంపించావా? పోనీ తర్వాత రోజు వచ్చి ఇచ్చావా? నీ మందిరంలో సమృద్ధి ఉండాలని ఆజ్ఞలో దేవుడు మాట్లాడతలేదా? ఆ మాట నీకు వర్తించదా?
ఆ మాటలకు మీరు అతీతులా? నీ మందిరంలో సమృద్ధి ఉన్నప్పుడు నీ ఒంట్లో సమృద్ధి ఉంటుంది, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. నువ్వు అల్లెల్లయ్యో చెప్పద్దు, అది చెప్పడానికి మాత్రమే నువ్వు తయారవుతున్నావు. నువ్వు దేవుడు మందిరానికి, ఇది దేవుడు మందిరం. ఈ మందిరంలో సమృద్ధి ఉంటే నీ మందిరంలో సమృద్ధి ఉంటుంది. మీరు ఇచ్చే డబ్బులు నాకు ఎందుకు పనిచేయవు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి చెప్తున్నాను. అలాగని నీవు చేయవలసిన పని నువ్వు చేయకపోతే మాత్రం దేవుడు నేను గద్దిస్తాను. ఇది ఖచ్చితం. మీరు లెక్కలు వేసుకోండి. మీ కుటుంబంలో వస్తున్న డబ్బంతా ఊరికనే నాశనం అయిపోతుంది, మెడికల్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. నేను డబ్బు గురించి వాక్యం చెప్పడం లేదు, కానీ పాట ఉంది కదా, నీ ధనము నీ గణము ప్రభు యేసువే, నీ దశమా భాగము దియ్య వినుదీతువా. నీకు ఎంత ఇచ్చిన 500 నోట్ల దగ్గర ఎత్తుకున్నావు? నువ్వు 500 కూడా ఇవ్వద్దు. నువ్వు ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. నువ్వు ఎలాగ ఇవ్వవు, నువ్వు ఇస్తలేదు, ఇవ్వద్దు. స్టాప్ ఇట్. ఎందుకంటే నీ హృదయం ఇవ్వకపోతే నీ కానుక మాత్రమే ఎవరికి ఉపయోగపడుతుంది? ఎందుకది? నీ జీవితంలో దేవుడి కొరకు నిలబెట్టుకోలేకపోయినప్పుడు నీ కానుక ఎవరికి కావాలా? నేను కానుకల గురించి పెట్టిన వ్యక్తిని కాదు, కానీ కానుక అనేది నువ్వు ఇవ్వాలని నువ్వు నేర్చుకోవడానికి నేను ఇది నేర్పిస్తున్నాను. నీ మందిరంలో సమృద్ధి అనేది నువ్వు చూడాలి కాబట్టి నువ్వు తప్పనిసరిగా చేయవలసిన పని నువ్వు చెయ్యాలి. చేస్తే చెయ్యకపోతే దేవుడు గద్దెంపు నీకు రెడీగా ఉంది. శిష్యులు ఇంకో చోట కూడా గద్దించడం చూస్తున్నాం. ఒక స్త్రీ, ఒక సహోదరి ఆయన కొరకు అత్తర బుట్టి కొన్నది, విలువైన అత్తర జటమాంసి. అండ్ షీ బ్రోకెడ్, అది పగలగొట్టింది. ఆ విలువైన అత్తరును ఆ పాదాలకు పూసింది. తన శుద్ధిమెత్తనటువంటి తల వెంట్రుకలతో ఆయనను తుడుస్తూ ఉన్నది. ఇది చూసినటువంటి అక్కడున్న కొందరు ఇంత విలువైన దానిని ఈవిడ ఇలాగ వ్యర్థపరిచింది ఏమిటి అని ఆవిడ గద్దిస్తున్నారు. వై, ఎందుకు ఈ ఖర్చు, ఎందుకు ఈ విలువైంది పాడు చేసుకున్నావు? అక్కడ కూడా గద్దిస్తున్నారు. ఆలోచన లేనివారు, గ్రహింపు లేనివారు, బుద్ధి లేనివారు. వాళ్ళు గ్రహించలేరు. నేను దేవుడికి ఇచ్చాను, దేవుడి కొరకు నేను ఇచ్చాను అనేటువంటి ఒక నిబంధన, ఒక నియమము, ఒక క్రమం లేదు నీ దగ్గర. కూసే ఆవు వచ్చట మేసే ఆవుని పాడు చేసిందట. శిష్యులు గద్దెస్తున్నారు, నీ పిల్లలు ఎందుకు తీసుకొచ్చావు అని. గద్దెంచొద్దు, వాళ్ళ దగ్గరికి రానివ్వండి. దేవుడు రాజ్యం అలాంటి వారిదే అన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది, నీవు దేవుని పిల్లలుగా మారాలి, అప్పుడే దేవుడు రాజ్యం నీది అవుతుంది. ప్రతి దాని మీద ఆయనకు శక్తి ఉంది. మరణించిన వారిని లేపాడు, మరణాన్ని గద్దించాడు. ఆయనే కాదు, ఆయన శిష్యులు కూడా అదే చేశారండి. అపోస్తులు కూడా ఒక పేదింటి దాని కుమారుడు చచ్చిపోతే యవనస్తుడు ఆ పాడి మీద చెయ్యగానే ఆ యవనస్తుడు తిరిగి పాడి నుంచి లేవటం దేవుని యొక్క లేఖనం చూస్తూ ఉన్నాం. ఎంత శక్తి దేవునిలో ఉందో నువ్వు గద్దించే విధానాన్ని బట్టి బయటపడతావు. నువ్వు ఎప్పుడు గద్దించగలవు అంటే, నువ్వు సాయితాన్ని బాగా గద్దించే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేనినైనా గద్దించగలవు.
నేను గద్దించలేదా? నేను రోగాన్ని గద్దించడం మీకు తెలియదా? నేను దెయ్యాలు గద్దించడం మీకు తెలియదా? నేను ప్రకృతిని కూడా గద్దించాను చాలాసార్లు. ఒకసారి ఆకు వర్షమా అన్నప్పుడు ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు అన్నాను, ఆజ్ఞాపించాను. ఒక మంగళవారము దేవుడి సన్నిధికి రావడానికి వాతావరణం అంతా అల్లకల్లోలంగా అయిపోయింది. ఓ పక్కన నిరాశగా ఉంది, ఓ పక్కన గద్దించేసాను. గద్దించేస్తే ఏమైందంటే వర్షం అంతా ఆగిపోయింది. తుఫానుగా వర్షం బాగాలేదు కదా అని నేను ఆగిపోయాను. తర్వాత దేవుడు నన్ను గద్దించాడు. నువ్వు గద్దించే అధికారం నీకు ఇచ్చాను. నువ్వు గద్దిస్తున్నప్పుడు సృష్టిలో కురవలసిన వాన కూడా ఆగింది. నువ్వు దేవుడి సన్నిధిని ఎందుకు మరి నిర్లక్ష్యం పెట్టావు? గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడని క్లియర్గా వాక్యం చెబుతాం. దేవుని గద్దింపును వినువాడు దీవెన పొందుతాడు. యేసయ్య చాలామందిని చాలా రకాల కాలాల్లో గద్దించారు. మీకు 2 చూపించాను. పిల్లల విషయంలో శిష్యులు గద్దిస్తుంటే ఆయన కోపడ్డారు, 1. నెంబర్ 2, రెండోది ఏమిటి? అత్తరు సీసాను బద్దలు కొట్టి ఆవిడ పూస్తున్నప్పుడు అక్కడున్న వ్యక్తులు గద్దిస్తుంటే దేవుడు వాళ్ళని గద్దించాడు. పేదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, కానీ ఈవిడ చేసిన కార్యం నిరంతరము నిలిచిపోతుంది. నువ్వు చేసిన కార్యం కూడా నిరంతరం నిలిచిపోతుంది. నువ్వు ఏ విధంగా నిర్లక్ష్యంగా దేవుడి సన్నిధిలో ఉన్నావో, దేవుడి పట్ల నీకున్న నీరసం, నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహను బట్టే నీవు కూడా దేవుని యొక్క గద్దింపుకి గురి కాబోతున్నావని నేను క్లియర్గా మీతో మాట్లాడుతున్నాను. నన్ను కూడా దేవుడు గద్దిస్తాడు. దాంట్లో ఏమీ విశేషం లేదు. దేవుడు ఎవరైనా గద్దిస్తాడు. ఆయన మాటకు లోబడిన వారిని ఎవరైనా గద్దిస్తాడు. అక్రమము చెయ్యువారులారా, మీరు నా యొద్ద నుండి గెట్ రిడ్ ఆఫ్ మీ, తొలగిపోండి. ఎందుకంటే మీ దగ్గర అక్రమం ఉంది. దేవుడు పిల్లల్ని రానివ్వండి అని ఒక చోట అన్నాడు, అక్రమం చేయవాలని మీరు నా దగ్గర నుంచి పొండి అని గద్దిస్తున్నాడు. ఎందుకు పిల్లలు రమ్మన్నాడంటే, పిల్లల వంటి మనసు మీ అందరికీ రావాలరా. పిల్లలంటే వాళ్ళకి ఏమీ తెలియదు. 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు. మా వయసులో అయితే 15 సంవత్సరాలు వచ్చినా ఏమి తెలిసింది కాదు సరిగ్గా. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చేటప్పటికే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళిద్దరు పడుకుంటున్నారు, సెల్ ఫోన్ పడేస్తున్నారు. ఆ సెల్ ఫోన్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళకి అన్ని ఆపరేషన్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళకున్న టెక్నాలజీ నాలెడ్జ్ ఎవరికి లేదు. మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. నీ పిల్లల్ని దేవుడి సన్నిధికి తీసుకురాకుండా నీ విగ్రహం మాత్రం ఇక్కడ నిలబడిపోతే సరిపోతుందని దుష్ట సంప్రదాయంలో ఉన్న అక్క, తల్లి, రాబోయే ఉగ్రత నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? రాబోయే ఉగ్రతను నువ్వు గమనించావా? ఆల్రెడీ వాతావరణంలో మార్పులు వచ్చేసాయి. పూర్తి స్థాయిగా ఎల్నినో రెక్కలు విప్పేసింది. వాతావరణం ఎప్పుడు ఎలాగ ఉంటుందో తెలియదు. కాలాలన్నీ మారిపోయాయి. శీతాకాలమా, వర్షాకాలమా, ఎండాకాలం అనేది ఎవరికీ తెలియదు. అలాంటి దుష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. నా తండ్రి ఇల్లును వ్యాపారపుటిల్లుగా చెయ్యొద్దు అని వాళ్ళని గద్దించాడు. 4వది చెప్పాను,
అక్రమం చేయవారిని గద్దించాడు. నా తండ్రి ఇల్లును వ్యాపార పుటిల్లుగా చేస్తున్న వారిని గద్దించాడు. ఇంకా ఎవరిని గద్దిస్తున్నాడో చూడండి ఒకసారి. వెళ్ళి ఆ నక్కకి చెప్పండి అంటాడు హేరోదు గురించి. రాజులను కూడా దేవుడు గద్దించాడు. హేరోదుని అంటాడు, వెళ్ళి ఆ నక్కకి తెలియజేయి. నక్క 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 అంటే తెలుసు కదా, నక్క, జకల్, ఫాక్స్, నక్క వేషాలు. నక్క వేషాలు వేద్దంటారు మనం. ఆ నక్కకి చెప్పండి అంటే ఆ నక్క అన్నమాట. అది రాజును నక్క అన్నాడు, గద్దించాడు. నిన్ను గద్దించడం పెద్ద కష్టమేముందో దేవుడికి. అక్రమం చేయవాలారా మీరు నా యొద్ద నుండి బయటికి పోండి అంటున్నాడు. రావద్దంటున్నాడు ఆయన. రమ్మని ఎవరిని అంటున్నాడు, రావద్దని ఎవరిని అంటున్నాడు. అక్రమం చేసేవారు ఆయనకి అక్కర్లేదు. అంటే అక్రమం అంటే ఏంటి? క్రమం పాటించనివారు. మీ దగ్గర క్రమం ఏది? నీ దగ్గర పద్ధతి ఏది? నీ వయసు ఎంత? ప్రభువులో నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు చిన్నపిల్లవా? ఇప్పుడే పుట్టిన చిన్నదానవా? నీకే మనవలు మనవరాండలు పెరిగిపోయాడు. నీ వయసు ఎంత అంటే నీకు మనవలు మునిగి మనవరాళ్ళు కూడా బహుశా ఉండొచ్చు మీలో ఎవరికైనా. మీరుకి చిన్నపిల్లలు ఏంటి? కానీ దేవుడు చిన్నపిల్లలు రమ్మంటున్నాడు, అక్రమం చేయవాలని పొమ్మంటున్నాడు. నీలో ఉన్న అక్రమము క్రమము కానిది. సమయము క్రమము లేదు, కానుక క్రమము లేదు. ఏదైనా 2 నెలలు సరిగ్గా నువ్వు దశంభాగం ఇచ్చావా? 2 నెలలు. ఏదైనా 2 నెలలు వరుసగా ఏ రోజు తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో నేను నడిపిస్తున్నటువంటి సంఘంలో నువ్వు వచ్చావా? ఏదైనా 2 నెలలు ప్రతి వారానికి 3 సార్లు క్రమం తప్పకుండా నువ్వు రాగలిగావా? నీ దగ్గర క్రమం ఏది? ప్రార్థనలో నీ ఇంట్లో నువ్వు క్రమం పాటిస్తున్నావా? పాటలకి అందుకోవడానికి క్రమం ఉందా నీ దగ్గర? క్రమం అంటే అక్రమం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? అక్రమం అంటే వాళ్ళ ఎల్లో మందు తాగిపోలు, సిగరెట్ తాగిపో, వాళ్ళ కాదు. వ్యభిచారం చేసేవాళ్ళు వాళ్ళు చాలా బెస్ట్ మన మీద. వాళ్ళకి తెలియక లోకంలో తిరుగుతున్నారు, నువ్వు తెలిసి లోకంలో తిరుగుతున్నావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. సిగ్గు మాలిన విషయం. తెలియక చేసిన వారు క్షమించబడొచ్చేమో కానీ తెలిసి చేసినవాడు మాత్రం క్షమించబడడు. క్షమాపణ లేదు. సౌలు క్షమాపణ కోరినా దేవుడు క్షమించలేదు. యోధా ఇస్కరియోతు పశ్చాత్తాపడిన అతనికి క్షమాపణ లేదు. అలాంటి వాడు పట్టకుండా ఉంటే బాగుండేది అన్నాడు ఆయన. ఇండైరెక్ట్గా ఆయన యోధా ఇస్కరియోతును కూడా గద్దించాడు. చేసుకో, నువ్వు వచ్చిన పని చేసుకో. క్రమమైన పని చేయడానికి వచ్చాడా? యేసయ్యను అప్పచెప్పడానికి వచ్చిన దొంగ. బయటికి వెళ్ళి యేసయ్యను అప్పచెప్పుతున్నావు నువ్వు. నీ సమయం ఇవ్వకుండా దేవుడిని అప్పచెప్పేస్తున్నావు. దేవుడిని సిలువకు అప్పచెప్పేస్తున్నావు. ఆదివారం సిలువ వేసుకో, నాకు మళ్ళీ మంగళవారం కుదిరితే వస్తాను. ఫంక్షన్ చేయడానికి డబ్బులు బాగా లక్షలు వస్తాయి, వేలు వస్తాయి. ప్రభు సన్నిధిలో ఒక 500 వేయడానికి తలకిందలు ఇక్కడ తపస్సు చేస్తానంటుంది ఒక ఆవిడ వచ్చి. మనం వద్దమ్మా, నీకు తపస్సు చేయొద్దమ్మా, నువ్వు ఇవ్వద్దు, ఈమని చెప్పను. నేను వాక్యం చెప్తున్నాను నేను. ఈయమని నేను ఎప్పుడూ చెప్పను, ఇప్పుడు కూడా చెప్తలేదు. ఈయమని వాక్యం చెబుతుందని మాత్రమే చెబుతున్నాను. అక్రమం చేయవారులరా, నువ్వు సంపాదించేదానికి తగ్గట్టుగా
నీ మందిరంలో సమృద్ధిని ఏం చేశావు? ఒకవేళ ఎక్కువ ఇస్తే అయ్యగారు బాగా లావు ఎక్కువైపోతారని భయం వేస్తుందా? నువ్వు ఎంత ఇచ్చినా నేను లావు అంతే ఉంటాను. ఎందుకంటే నేను మీకులాగా వారం రోజులు రాత్రులు పగలు భోజనం చేసాను. వేడుకలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, సంవత్సరాలకి వెళ్ళి వారంలో సగం రోజులు నేను ఉపవాసం. ఆ విషయం మీకు తెలియదు. బుద్ధిహీనులకి ఏం తెలుస్తుంది? అజ్ఞానంలో ఉన్న నీకేం తెలుస్తుంది? పందిని తీసుకొచ్చి శునకం మీద, సింహాసనం మీద కూర్చోబెట్టాడట. ఆ పంది దానికి సింహాసనానికి వాల్యూ తెలియదు కనుక అది మళ్ళీ బురదనే చూసుకుందంట. మళ్ళీ పియ్యల దగ్గరికి వెళ్ళిందంట. అది దానికి పీతులు అంటేనే ఇష్టం, దానికి లోకం అంటేనే ఇష్టం. పియ్య తింటుంది అది. దానికి ప్రియమైన పచ్చడి పెట్టి భోజనం పెట్టినా తిందది, దానికి పలా పెట్టినా తిందో. జీవాహారము నేనే. నేను ఇచ్చే ఆహారం తినేవాడు మరలా ఆకలి కొనడు. నువ్వు ఎందుకు నీకు ఆకలి ఏ ఆకలి తెలుసా? ధన ఆకలి, శరీరాశ, నేత్రాశ. నీ గర్వం, నీ హృదయ గర్వం అందరికీ తెలుసు. నీ పొగరు అందరికీ తెలుసు. పైకి గొర్రె బొచ్చు తొడుక్కున్నావు, మేకవన్య పులివి. మార్పు లేదు. నీకు గద్దించడం రాదు. ఏ రోజైనా నీ కుటుంబాన్ని దేవుడి వైపు నడిపించాలని ఒక్కరోజు సరైన ఉపవాసం చేసావా? నీకేం తెగులుంది? నీకే జబ్బు ఉంది? ఒకరోజు ఉపవాసం ఉంటే చచ్చిపోతావు అనుకున్నావా? మరి నేను ఇన్ని రోజులు ఉంటున్నాను. మంగళవారం ఉంటాను, శుక్రవారం ఉంటాను, ఆదివారం ఉంటాను. ఇంటి దగ్గర తిని మళ్ళీ ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా తినేస్తావేమో. ఒక ఆవిడ ఫంక్షన్కి సరే మనం వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి కదా అని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు కొందరు బయట వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు భోజనం చేసి వెళ్ళండి అంటే అంతే అంటారు. ఈవిడే చెప్పేస్తుంది ముందు అంతే అంటారు. నీ తిండి తినడానికి నీ ఇంటికి వచ్చాను నేను. నాకేమీ లేక, నా గతి లేక. ఒక రోజున భోజనం లేకుండా నువ్వు అడుక్కుంటావు. జాగ్రత్త, నేను చెప్తున్నాను. నీకు ఒక పరిస్థితి వస్తుంది, ఆ రోజున నువ్వు ఏడుస్తావు. నేను చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఒకరోజు అన్నం లేక కుయ్యో మరో అనకపోతే నన్ను అడుగు. నువ్వు నా కళ్ళారా చూస్తాను. నువ్వు అన్న మాటకి రిపీట్ వస్తుంది. రీసౌండ్ దేవుడు చేస్తాడు, నేను కాదు. నీ అక్రమం అందరికీ తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వు ఎంత క్రమమైన విధానంలో పెరిగావో తెలుసుకో తిమోతి అని పౌలు గారు అంటారు. ఎంత చక్కగా మీ అవ్వ మీ అమ్మని పెంచారో ఆ విధంగా జాగ్రత్తగా చేసుకో అంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, నువ్వు వినవు. ఏ రోజున అంటున్నాడు, ఆ నక్కకి వెళ్ళి చెప్పు అని. దేవుని ఆలయంలో వెధవ వేషాలు వేస్తున్నటువంటి వ్యక్తుల్ని, వ్యాపారం చేస్తున్న వాళ్ళని దేవుడు కొరడా జులిపించాడు. దేవుడు ప్రేమామయుడు, దయామయుడు అంటున్నారు, మరి కొరడా జులిపించారు ఎందుకు? ఆయనకి ప్రేమ, జాలి, దయ ఉంది, కానీ కఠినత్వం కూడా ఉంది. నువ్వు తప్పు చేస్తే నీ మీద జులిపించేది కూడా కొరడే. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మరి నెక్స్ట్ నీ టైం వచ్చింది కదా, నిన్ను కూడా కొరడాసి కొడతాడు. ఇప్పటికే కొట్టాడు, ఇంకా నలగలేదు సరిగ్గా, నీకు సరిగ్గా రాలేదు. నలపాలుగా. మట్టి కొండగా తయారవ్వాలంటే మట్టి నలగాలుగా. ఈరోజునంటే మిల్లులు వచ్చేసాయి, కానీ ఒకప్పుడు ధాన్యాన్ని నూర్చడానికి ఆ ఎద్దులతో ఆ పరగలన్నింటినీ కూడా తిప్పేవారు. రోడ్ల మీద వేసేస్తే ఆ లారీలు,
ఆ బళ్ళు తిరిగితే అప్పుడు ధాన్యం వచ్చేదన్నమాట. నీకు విరిగి నలిగిన హృదయం లేదు, పొగరబోతు మాటలు, కఠినమైన హృదయం. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే నువ్వు నా పాదాల మీద పడతావు, యేసయ్య పాదాల మీద పడతావు. నీ తప్పు తెలుసుకోనంత కాలం నువ్వు లోబడవు, యేసయ్య పాదాల మీద పడి యేసయ్య పాదాలని కడగవు. నన్ను కడగొద్దంటాడు శిష్యుడు. నీ కడగపోతే కుదరదు, నువ్వు క్షమించబడవు. అలాగైతే నా నెత్తి మించి కడుగు అంటాడు. యేసు పాదాలు కడిగావా? యేసయ్య నీ పాపాలు కడిగారని తెలుసుకున్నావా? నీ పాపాల కోసం ఆయన రక్తం కార్చాడని తెలుసుకున్నావా? ఈ ఊరికే పెద్దగా, ఈ మండలానికే పెద్దగా, మీ జాతికే పెద్దగా నువ్వు భావించుకుంటున్నావు. నువ్వు లేకపోతే ఏం జరగదని. మీ ఇంట్లో వాళ్ళు లేకపోయినా ఎలాగ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో నువ్వు లేకపోయినా కూడా అన్నీ అలాగే జరుగుతాయి. మీకు అర్థమవుతుందని చెప్పింది? అర్థమైందని చెప్పిన పాయింట్. పనులు ఎప్పుడు ఆగవు, జరుగుతాయి. నీవు కుటుంబ భారాన్ని మోస్తున్నావు కానీ సిలువ భారాన్ని మోయవు. యేసు ప్రభు సిలువను మోయటం నీకు చేత కావడం లేదు. ఇంకా ఆయననే సిలువ మీదకి ఎక్కేస్తా ఉన్నావు. ఆయన యోధ ఇస్కరియోతుని గద్దించాడు. గద్దింపు. ఇండైరెక్ట్గా చేసుకొని వచ్చిన పని, నన్ను సిలువకు అప్పచెప్పడమే నీ పని. యు ఫినిష్ ఇట్. నువ్వు చేసుకో, నువ్వు వచ్చిన పని నువ్వు చేసుకో. అలాగే నీకు వచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావు. అది ఆదివారం అవనే, శుక్రవారం అవనే, మంగళవారం అవనే, నీకు దాంతో ఏం నిమిత్తం లేదు. నీకు వారాలతో పని లేదు. కానీ మీ పిల్లల పెళ్ళిళ్ళకి ముహూర్తాలతో మాత్రం పని ఉంటుంది. నీ ఇంట్లో వేడుకలు ఏదైనా చేయాలంటే మాత్రం నేను చెప్తున్నాను, నువ్వు ముహూర్తాలు పెట్టించుకున్నావు, అన్నీ చేయించుకున్నావు. కానీ దేవుడు నీకే ముహూర్తం పెట్టాడో మరి నువ్వు ఎలా తెలుసుకుంటావు? మరణానికి ముహూర్తం పెట్టి ఉండొచ్చు కదా? కాదా? ఎప్పుడు పెట్టాడో ఎలా తెలుసుకుంటావు? ఎవరికి స్పాట్ పెట్టాడో నువ్వు ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోవాలంటే నీ దగ్గర సైతాన్ను గద్దించే శక్తి నీ దగ్గర ఉండాలి. సైతానును గద్దించాలా, అపవాదిని గద్దించాలా, గొడవ వాతావరణం వస్తుంటే గద్దించాలా. తలుపులు వేసుకుని లోపల కూర్చోవడం కాదు. ఈ ఒబీడియన్స్ నీది లేనంత కాలం నువ్వు దీవించబడలేవు. పరిశుద్ధుడా వందనాలు, వాక్యం ద్వారా మాట్లాడావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు జీవపు ఓటలు, వాటిని గ్రహించిన వాడు